హిజ్కియా కన్నీరు చూసిన ప్రభు వెంటనే జవాబిచ్చాడు. ఈ రోజున చాలామందికి కన్నీరు రావటం లేదండి. ఈ 20వ శతాబ్దంలో శరీరంలో నీరు లేదు, నీరంటే వాటర్ కంటెంట్ లేదు, హృదయాలు కఠినమైపోయినాయి, హృదయం కదలటం లేదు, మొద్దుబారిపోయినాయి, కన్నీళ్ళు రావటం లేదండి. ఎంతమంది నేను కన్నీటితో ప్రార్థన చేసుకునేటప్పుడు నేను కన్నీరు కారుస్తానన్న వాళ్ళు చేయి చూపించండి. చాలా వందనాలు తెంపండి. మీకేదో బాధ వస్తే ఆ బాధ తలుచుకొని ప్రార్థన చేస్తే కన్నీరు వస్తుందండి. అది కాదు. ఎవరైనా తిట్టారు అనుకో, తిట్టారు అప్పుడు కూడా ఏడుస్తారు. అది కాదు. ఉడికిపోతాను వేడిపది. లోక చిత్తాను సంబంధమైన దుఃఖం ఉంటుంది కొంతమందికి. ఆ దుఃఖం కన్నీరు గురించి మాట్లాడటం లేదు నేను. పూర్వం అనేవాళ్ళు సహోదరులకి ఇక్కడ పైపు ఉంటుందంట, ఇప్పితే కన్నీళ్ళు వచ్చేస్తాయంట. కొంతమంది స్త్రీలు ఊరికెట్ట గ్లిజరిన్ రాసుకోకర్లేదు, వాళ్ళు ఇట్ట అంటే చాలా ఏడ్చేస్తుంటారు, కళ్ళబ నీళ్ళు వచ్చేస్తాడు. అవి కాదు, గుండె కదిలినప్పుడు అందులో నుంచి వస్తాయండి. అవి ఆనంద బాష్పాలు కావచ్చు, అవి పశ్చాత్తాప కన్నీరు కావచ్చు, అవి వేదనతో కూడిన కన్నీరు కావచ్చు. హృదయం కదిలితేనే కన్నీరు వస్తుంది, నిజమైన కన్నీరు అది. హృదయపూర్వకంగా నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు, నీ హృదయం అంతా కదిలినప్పుడు నీ కళ్ళమట నీళ్ళు వస్తాయి. నీ కన్నీరు చూస్తాడు. కన్నీటి ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. కారణం ఏంటంటే విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. నీ హృదయం విరిగినప్పుడు, అందులో నుంచి కన్నీరు వచ్చినప్పుడు వెంటనే జవాబు వస్తుందండి. దావీదు అన్నాడు, నా కన్నీటిని నీ బుడ్డిలో పెట్టుకున్నావు. అవి నీ కవిలలో రాయబడినవి. మెట్రోపాలిటన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వర్షం కురిచినప్పుడు ఇంత రేషన్ పడిందని చెప్తారు చూసారా, ఇంత స్క్వేర్ ఫీట్కి ఇంత వర్షం పడిందని ఒక గరాటాలాగా ఉంటుంది. ఆ గరాటాలో నీళ్లు వర్షం పడుతుంది, కింద బాటిల్ ఉంటుంది. ఆ బాటిల్లో నీళ్లు కలెక్ట్ చేసి దాన్ని కొలుస్తారు. ఇంత స్క్వేర్ ఫీట్లో ఇన్ని నీళ్లు పడినాయి కాబట్టి ఇంత వర్షం కురిచింది అని దానికి నమోదు చేస్తారు, దాన్ని బుక్లో రాస్తారు. దావీదు అంటున్నాడు, ఇవన్నీ కనిపెట్టక ముందే నువ్వు నా కన్నీటి ప్రార్థనను, కన్నీరు నీ బుడ్డులో పట్టుకొని ఎంత కన్నీరు వచ్చింది, ఎంత యథార్థంగా ప్రార్థన చేశావు, ఎంత నీ హృదయం కదిలింది, ఎంత 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 విరిగి నలిగిన హృదయంతో నీవు ఉన్నావన్నది ఆయన రాసుకుంటాడంట, పుస్తకంలో రాసి పెడతాడంట. దానికి ప్రతిఫలం ఇస్తాడు ఆయన. నేను గమనించి చూశాను, కన్నీటి ప్రార్థనకు జవాబు రాని విషయాలు లేవండి. హృదయపూర్వకంగా దేవుని వైపు తిరిగినప్పుడు, మనం దేవునికి బోధించిన అవసరం లేకుండా, దేవునికి సలహాలు ఇవ్వవసరం లేకుండా, దేవుణ్ణి అడగనవసరం లేకుండా, నన్ను జ్ఞాపకం చేసుకో, నా స్థితి చూడు నాయన, నా పరిస్థితి చూడయ్యా అంటే దేవునికి అర్థమైపోతుంది. నీకేది కావాలో ఆయనకి తెలుసు, నువ్వు అడగాల్సిన అవసరం లేదు. ఏంటండి, ఎప్పుడు చూసినా కొంతమంది ప్రార్థన చేసేటప్పుడు పెద్ద పెద్ద ప్రార్థనలు చేస్తుంటారు. ఓ చిన్న బిడ్డకు ఆకలేసింది అనుకోండి, అప్పుడప్పుడే మాటలు వచ్చా అమ్మాయికి, మమ్మీ నాకు ఆకలి వేయుచున్నది గనుక ఒక గిన్నె తీసుకుని అందులో అన్నము వేసి, నెయ్యి వేసి, పప్పు వేసి, బాగుగా పిసికి చిన్న చిన్న ముద్దలు చేసి నన్ను చంకని వేసుకొని తినిపించవా మమ్మీ అని అడగాల. ఆ అమ్మాయి వెళ్ళి, అమ్మా బువ్వా తువ్వా ఏంటండి, ఏదో భాష ఉంటుంది వాళ్ళకి. ఆ ఒక్క మాట అనగానే అమ్మకు తెలుసు ఏ గిన్నె తీసుకోవాలో, అమ్మకు తెలిసి ఎంత బొవ్వ వేయాలో, ఎంత నెయ్యి వేయాలో, ఎలా తినిపించాలో అమ్మకు చెప్పాల్సిన అవసరం లేదు, దేవునికి చెప్పాల్సిన అవసరం లేదు. మనం అయ్యా నాకు ఆకలేస్తుంది, అయ్యా నాకు బాధ కలిగింది, అయ్యా నాకు శ్రమ వచ్చింది, అయ్యా నాకు నిరుత్సాహం వచ్చింది అని చెబితే చాలు. నిన్ను ఎలా ఓదార్చాలో, నీ కన్నీరు ఎలా తీర్చాలో, నీ ఆకలి ఎలా తీర్చాలో అన్నది ఆయనకి తెలుసండి. చంటిబిడ్డ తల్లిని నమ్మినట్టుగా విశ్వాసులు దేవుని నమ్మాలండి. చంటిబిడ్డ పాలు తాగినంటనే ఏడుస్తూనే ఉంటుంది గొక్కపెట్టి, పాలు తాగినంటనే చక్కగా నిద్రపోద్దా. మమ్మల్ని సాయంకాలం మళ్ళీ పాలిస్తావా, నేను బతికిన రోజు నన్ను పాలించి పెంచుతావా అని అడుగుద్దా? అడగదు. మా మమ్మీకి తెలుసు నాకు ఎప్పుడు ఆకలేస్తుందో, నేను ఏడిస్తే చాలు మా అమ్మ నన్ను ఓదారుస్తుంది, నా ఆకలి తీరుస్తుంది. నా యేసయ్యకు తెలుసు నాకేం కావాలో, నేను ఆయనకి మొర పెడితే చాలు ఆయన నన్ను హత్తుకుంటాడు, ఆయన నన్ను ఓదారుస్తాడు, ఆయన నా బాధ తీరుస్తాడు, ఆయన నన్ను దీవిస్తాడు. హిజ్కియా ప్రార్థన దేవుడు విన్నాడు. ఆయనకి అడగకుండానే
15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడండి. అడిగి ఊహించని దానికంటే ఆయన ఎక్కువ ఇచ్చేవాడు. ఆయుష్ మాత్రమే ఇచ్చాడా, ఇంకేమన్నా ఇచ్చాడా? తర్వాత వచనం చదివితే తెలుస్తుంది చూడండి. తర్వాత వచ్చినామండి 6వ వచనం. 15 సంవత్సరముల ఆయుష్ ఇచ్చదును, మరియు ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండా విడిపించదను. నిన్నే కాదు, నీ పట్టణాన్ని కాపాడుతాను. శత్రువు నుండి నీ జనాంగం అంతటి కాపాడుతాను, నీ రాజ్యం అంతటి కాపాడుతాను. ఏమడిగాడు హిజ్కియా? జ్ఞాపకం చేసుకో అన్నాడు. చుట్టూ శత్రువులు మూసుకొని ఉన్నారు. అప్పుడు అష్షూరు రాజు ఎగురుతున్నాడు, రంకెలేస్తున్నాడు. ఏం చేయాలో రాజుగారు సిక్కుపోయి పడకల మీద పడి ఉన్నాడు. అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఈ పరిస్థితులన్నీ దేవుడికి చెప్పక్కర్లేకుండానే నీకు ఆయుష్ ఇస్తాను, నీకు ఆరోగ్యం ఇస్తాను, నీ చుట్టూ ఉన్న శత్రువుని బారి నుండి నిన్ను, నీ పట్టణాన్ని, నీ జనాంగాన్ని కాపాడతాను. నువ్వు నిజంగా కన్నీటితో ప్రార్థిస్తే, నీ కోసం నువ్వు ప్రార్థన చేసుకుంటే నీ ఇంటి వారందరినీ ఆశీర్వదిస్తాడండి దేవుడు. నీ కోసం నువ్వు ప్రార్థిస్తే నీ సంత తండ్రిని కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ఈ రోజున మన ప్రార్థనలు విశాలంగా ఉండాలండి. మన స్వార్థపూరితమైన ప్రార్థనలు ఎక్కువైపోయినాయి ఈ మధ్య. ప్రభు మా సంఘాన్ని దీవించు, మా పాస్టర్ గారిని అభిషేకించు. మా సంఘంలో కీబోర్డ్ లేదయ్యా, మా సంఘములో విశ్వాసులందరినీ బలపరచు, నన్ను బలపరచు, మా ఆయన కూడా బలపరచులే. బుజ్జి తల్లిని బలపరచు, చిన్ని బుజ్జిని బలపరచు, కుక్క పిల్లని దీవించు. ఆమెన్. ఏంటంటే కుక్క పిల్ల కోసం ప్రార్థన చేస్తారు, పక్క పిల్ల కోసం ప్రార్థన చేయరే, పక్కింటి వాళ్ళ కోసం ప్రార్థన, ఎదురింటి వాళ్ళ కోసం ప్రార్థన చేయరే, దేశమంతటి కోసం ప్రార్థన చేయమన్నాడు కదా దేవుడు. మనం ప్రార్థన చేసేటప్పుడు దేశమంతటి కోసం ప్రార్థన చేయటం నేర్చుకో. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఇతరుల కోసం ప్రార్థన చేస్తే వాళ్ళ అవసరతలు తీర్చడమే కాదు, వారి ద్వారా నీ అవసరతలు కూడా తీర్చబడతాయి. మన ప్రార్థనలో యథార్థత ఉంటే వెంటనే జవాబు వస్తుందండి. హిజ్కియా చచ్చిపోతాడన్న వానికి వెంటనే జవాబు వచ్చింది. నేను 15 సంవత్సరాలు ఆయుష్ ఇస్తున్నాను, నీ కుటుంబం అంతటిని నేను కాపాడుతున్నాను. సొలొమోనుకు దేవుడు ప్రత్యక్షమై ఏం కావాలి అని అడిగాడండి. ఏమడిగాడు? సరే అలా పెట్టండి, ఈ రాత్రి మీకు ప్రభు కనపడి ఏం కావాలి అని అడిగాడు అనుకో, ఏం అడుగుతారు మీరు? ఏం కావాలంటే అబ్బాయికి పర్మనెంట్ జాబ్ కావాలంటారా, అమెరికా వెళ్ళడానికి వీసా కావాలంటారా, కెనడాలో ఉద్యోగం కావాలంటారా, అమ్మాయి పెళ్ళి అవ్వాలంటారా? ఏం కోరతారు చెప్పండి? మనకి అంతకు మించి మనకి వెళ్ళటం లేదు, మన ఆలోచన అంతకు మించి ఆశపడటం లేదు. దేవుని దగ్గర నుంచి గొప్ప వాటి కోసం అడగడం లేదు మనం. ఏంటండి ఏం కావాలి? ఇద్దరు తపస్సు చేస్తున్నారంటండి. దేవా ప్రత్యక్షమో, దేవా అంటే కడప, ఏం కావాలి? పక్కన ఆడు కూడా ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి దేవా, ఆ పక్కోడికి ఏమిస్తావో దానికి 2 అంతలు నాకు ఏమన్నాడట. దేవుడు పక్కోడికి ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలి? ఆయన ఏమడిగాడు? ప్రభువా, ఆయన నీకేది ఇస్తే 2 అంతలు ఆయనకి కావాలన్నాడు. దేవుడు అబద్ధం అంట కదా. నీకేది కావాలంటే ఆయన 2 అంతలు అడిగాడు అంటే, అలాగా ప్రభువా అంటే నేను ఎకరం పొలం అడిగితే 2 ఎకరాలు వస్తాయా? 2 అడిగి ఇల్లు అడిగితే 4 ఇళ్ళు వస్తాయా? అయ్యో, కేజీ బంగారం పెడితే 2 కేజీలు వస్తాం. ఆలోచించి స్వామి నాకు ఒక కన్ను తీసే అన్నాడంట. వీడికి ఒక కన్ను పోయింది, వాడికి 2 కళ్ళు పోయినాయి. ఏంటండి, పక్కోడికి ఎత్తిస్తే నీకెందుకు? నీకు కావాల్సింది నువ్వు అడుక్కోవచ్చు కదా. దేవుని దగ్గరికి వెళ్ళి కూడా పక్కోళ్ళని ఆశీర్వదించకూడదు, నన్ను మాత్రమే ఆశీర్వదించు, నాకు మాత్రమే కావాలి, నాకు ఎక్కువ కావాలి అనుకుంటే దేవుడు మంచివారి మీద చెడ్డవారి మీద సూర్యుని ప్రకాశింపజేస్తున్నాడు. ఆయనకి పక్షపాతమో లేదు. దేవుడిని అడగాల్సి వచ్చినప్పుడు నీకు ఉపయోగకరమైనది అడుగు. ఏం కావాలని అడిగితే ముట్టుకుందంతా బంగారం అవ్వాలని అంటాడు ఒకడు. ముట్టుకుందంతా ఇచ్చాను పోరా అన్నాడంట భక్త అన్నాడు. ఇక అట్టట్ట చెట్టు ముట్టుకుంటూ చెట్టు బంగారం, కొండ ముట్టుకుంటూ కొండ బంగారం, పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. ఇంటికి వచ్చేస్తాడు. భార్య ఎప్పుడు బంగారం అంటది, దానికి కావాల్సినంత బంగారం ఇవ్వాలని. ఏంటండి
ఆ చిన్న పాప వాళ్ళ అమ్మాయి నాన్న వచ్చి ఎదురొచ్చిందంట పరిగెత్తుకుంటూ, చాలా రోజులు తపస్సుకెళ్ళి రాలేదని. నా బంగారం ఎత్తుకున్నాడు, బంగారం అయిపోయింది. బిడ్డ ముఖ్యమా, బిడ్డతో బంగారం ముఖ్యమా చెప్పండి? ఎప్పుడైనా మీరు గమనించారా? బిడ్డతో బంగారం పెట్టుకొని బిడ్డను సంపాదించుకోగలవా? బిడ్డ ఎంత ప్రశస్తమైందో దేవుడు నాకేమి ఇచ్చాడంటే ఏంటంటే గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము, కుమారుడు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యము. దేవుడిచ్చిన బిడ్డల కంటే బంగారాన్ని ప్రేమించే వాళ్ళు ఎక్కువైపోయారు ఈ రోజుల్లో. భార్య చూసింది, అయ్యో బంగారం అయిపోయింది, సరే ఆకలేస్తుంది, చాలా రోజులైంది, అన్నం తిని అన్నం పెట్టా అన్నదంట. అన్నం పెట్టా అన్నాడు. బాబు నువ్వు దూరం ఉండి పెడతాను కానీ నన్ను ముట్టుకో. భార్య భయపడిపోయి పాపం పెట్టి దూరంగా నిలబడింది, ఎందుకైనా మంచిదని. ఆయన ఆకలేస్తున్న అమాంతంగా ముద్ద కలిపి నోట పెట్టాడు. బంగారం అయిపోయింది నోట్లో. ఊపిరి అడగ చచ్చాడట. ఏంటండి, ముద్ద ముఖ్యమా బంగారం ముఖ్యమా? ఇంటి నిండా బంగారం ఉన్న తినడానికి ముద్ద లేకపోతే ఏం బతుకది? ఏది అడగాలో అది అడగాలి దేవుణ్ణి. వ్యర్థమైన వాటిని మీ భోగాల నిమిత్తం అడుగుతున్నారు కాబట్టి మీకేమీ దొరకలేదన్నారు. మీరు అనవసరమైన వాటిని అడుగుతున్నారు కాబట్టి మీరు అవస్థలు పడుతున్నారు. దేవుడు ఇచ్చిన దాన్ని తీసుకోకుండా కంగారు పడి సంపాదించుకుని ఎప్పటికీ తలపోటేనండి. దేవుడు ఇస్తానన్నాడు, నేను గర్భఫలం ఇస్తాను. అబ్రహాము శారాలకు చెప్పాడు, నేను ఇస్తాను, నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తాను అంటే హాగర్తో వెళ్ళమంది. హాగర్తో బిడ్డను సంపాదించుకున్నారు. ఏం పేరు? ఆయన పేరు ఇష్మాయేల్. ఇష్మాయేల్ ఏమైపోయాడు? ఇస్సాక్కి హేళన చేశాడట. ఆ రోజు తరిమేశాడు. ఈ రోజు కూడా ఇష్మాయేలు సంతానం ఇశ్రాయేలు సంతానానికి పోరాటమే. దేవుడు ఇచ్చేదాకా ఆగాలి. దేవుణ్ణి ఏది అడగాలో అది అడగాలి. దేవుడు ఇచ్చిన దాన్ని మనం తీసుకోవాలి. దేవుడికి ఆప్షన్ ఇస్తే నువ్వు ఇయ్యి నాయన, నాకు ఏది కావాలో నాకు తెలీదు అంటే ద బెస్ట్ యూ విల్ గెట్. ఉన్నతమైన దాన్ని నీవు పొందుతావు. ఎప్పుడైతే సొలొమోను నాకు జ్ఞానం ఏమన్నాడో, ఏమన్నాడో తెలుసా దేవుడు? నీవు అడగకపోయినను సంపదని, శత్రువుల ప్రాణాలను కూడా నేను నీకు ఇస్తున్నాను. ఈ రోజు నుంచి మనం నేర్చుకుందామండి. ప్రభు సన్నిధిలో మోకరించినప్పుడు నాకు అది కావాలి ఇది కావాలని అడగొద్దు దయచేసి. నీకేది కావాలో దేవునికి బాగా తెలుసు. నీవు ఒకటే చెయ్యి, దేవా నేను ఆశీర్వదించబడకపోవడానికి నా హృదయంలో ఏమైనా అడ్డం ఉందా? నా జీవితంలో నిన్నేమన్నా దుఃఖపెట్టానా? నా కన్నీటి ప్రార్థనకు జవాబు దయచేయి. నన్ను జ్ఞాపకం చేసుకో. నేను ఎక్కడున్నాను జ్ఞాపకం చేసుకుంటే నాకేం అవసరమో నీకు తెలుసు. నేను నడి రోడ్లో ప్రార్థిస్తుంటే నాకు వాహనం కావాలని నీకు తెలుసు. నేను దరిద్రతలో ప్రార్థిస్తుంటే నాకు డబ్బు కావాలని నీకు తెలుసు. నేను నిరుద్యోగంలో ఉండి నీకు ప్రార్థిస్తుంటే నాకు ఉద్యోగం కావాలని నీకు తెలుసు. నేను అనారోగ్యంలో ఉండి ప్రార్థిస్తుంటే నాకు ఆరోగ్యం కావాలని నీకు తెలుసు. నేను దిక్కులేని స్థితిలో ఉండి ప్రార్థిస్తుంటే నాకు ఆదరణ కావాలని నీకు తెలుసు. తెలీదండి? నన్ను జ్ఞాపకం చేసుకో. ఆ తప్పైన దొంగ, రెండో పక్కన వేయబడిన దొంగ ఏమడిగాడు? నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. అంతే. నేడు నీవు నాతో కూడా ఫోన్లే జ్ఞాపకం చేసుకుంటాను లేరా, అక్కడికన్నా నీకు వాచ్మెన్ పని ఇస్తాను లేరా, ఆ మూల పడేస్తాను లేరా అన్నాడా? నేడు నీవు నాతో కూడా దేవుని రాజ్యంలో. దేవుడిని అడుగుదాం. కన్నీటి ప్రార్థన, విశ్వాస ప్రార్థనలకు వెంటనే జవాబులు వస్తాయి. ఈ రాత్రి ఏ కొరత ఉందో మీకు నాకు తెలియదు, ఏ అవసరత ఉందో మాకు తెలియదు. మీరు ప్రభువుని అడిగేటప్పుడు మీరు యథార్థ హృదయంతో ప్రార్థిస్తే, విశ్వాసంతో ప్రార్థిస్తే, కన్నీటితో ప్రార్థిస్తే, నీ కన్నీరు చూచే ప్రభువు, నీ ప్రార్థన ఆలకించే ప్రభువు నీవు అడిగి ఊహించని దానికంటే అత్యధికమైన దీవెనలు నీ జీవితాల్లో కుమ్మరిస్తారు. మా తండ్రి రక్షించబడక ముందు, మా కుటుంబం రక్షించబడక ముందు ఒక దైవ సేవకుడు మా ఇంటికి వచ్చాడు. మా ఇంటికి వచ్చి టైం లేదు అంటే అడుగు పెట్టి వెళ్ళండి అని బతిమలాడితే ఆయన వచ్చి ఒక్క కాలు మీద మోకరించాడు. నాకు ఇంకా గుర్తుంది ఆ దృశ్యం. ఇట్లా మోకరించాడు ఒక్క కాలు మీద. ఒక్క చిన్న ప్రార్థన చేశాడు. లార్డ్ సేవ్ దిస్ ఫ్యామిలీ, సేవ్ సూర్యప్రకాశరావు మా నాన్న పేరు, సేవ్ సూరి, ఈ కుటుంబానికి రక్షణ దయచేయి అని ప్రార్థన చేస్తే నాకు ఇంకా మారలేదు కదా, నేను ఆయన ముఖంలోనే చూస్తున్నా. ఆయన ఒక్క నిమిషం ప్రార్థనలో పక్కన కళ్ళ నీళ్ళు కింద పడ్డాయి. ఏంటంటాడు ఆయన మా కోసం ఏడుస్తున్నాడు అనుకున్నా. ఏంటండి, ఈ రోజుకి నేను నమ్ముతున్నా ఆ కన్నీటి బొట్టు సేమ్ అదే సంవత్సరంలో
మా ఇంటిలో ఉన్న వాళ్ళందరూ రక్షించబడడానికి ఈ రోజు వరకు ఆయన సాక్షులుగా బతకడానికి కారణమైంది. దైవజనుడి కన్నీటి ప్రార్థన అంత శక్తివంతమైందని నేను గుర్తించాను. ఒక విశ్వాసి యొక్క కన్నీటి ప్రార్థనకి అంత ప్రతిఫలం దొరుకుతుంది. ఒక తల్లి చేసే ప్రార్థన ఇంటికి కంచెలాగా ఉంటుంది. ఒక తండ్రి చేసే ప్రార్థన ఇంటి చుట్టూ దేవుని దూతలు సంచరించేటట్టు చేస్తుంది. ఒక యవ్వనస్తుడు చేసే ప్రార్థన తన జీవితంలో సాతానును చితకదొక్కడానికి శక్తినిస్తుంది. చిన్న చిన్న వాటి కోసం మనం అడుగుతున్నాం దేవుని దగ్గరికి వెళ్ళి. నీ చేత దేవుడు గొప్ప కార్యాలు చేయించాలని ఆశపడుతున్నాడు. నీ ఆయుష్ను పెంచాలని ఆశపడుతున్నాడు. నీ జీవితం పట్ల నీకున్న ధ్యేయాన్ని నీవు ఎరుగునట్లుగా చేయాలని ఆశపడుతున్నాడు. నిన్ను గొప్పవానిగా చేయాలని ఆశపడుతున్నాడు. దేవుడు ఎవ్వరి పట్ల దేవునికి కలిగిన తలంపులు మేలైన తలంపులే కానీ హానికరమైన తలంపులు కావు. భూమికి ఆకాశము ఎంత ఎత్తుందో ఆయన ఆలోచనలు మన పట్ల అంత ఉన్నతమైన ఉన్నాయి. చీప్ వీడికో లస్కర్ పనిద్దాం, వీడికో కూలీ పనిద్దాం, వీడికో 100 రూపాయలు పడేద్దాం, వీడికో చిన్న గుడిసిద్దాం, వీడికో చిన్న ఇల్లు పడేద్దాం, వీడు ఎడుతున్నాడు ఇది ఇచ్చి పడేద్దాం అని లోకంలో వాళ్ళు అనుకుంటారండి. కానీ దేవుడు అలా కాదు. నేను ఆస్తికర్తలుగా మిమ్మల్ని చేస్తా, నేను ఆరోగ్యవంతులుగా మిమ్మల్ని చేస్తా, నిన్ను బట్టి నీ ఇంటి వారిని దీవిస్తా, నిన్ను బట్టి నీ కుటుంబాన్ని దీవిస్తా, నిన్ను బట్టి నీ సంఘాన్ని ఆశీర్వదిస్తా. అడుగుదాం దేవుని దగ్గర, బతుకుదాం దేవుని కొరకు సాక్షులుగా. దేవుని గొప్ప కార్యాలు మన జీవితాల్లో ఎదురు చూద్దాం. ప్రార్థన. మనసు విప్పి దేవునికి చెప్పండి, నా స్థితి చూడు, నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను జ్ఞాపకం చేసుకో. నీ గుండె కదిలితే నీ కంఠం బట్టి నీరు వస్తుంది. నీ గుండె కదిలితే నీ ప్రార్థన విరిగి నలిగిన హృదయంతో వచ్చిన ప్రార్థన దేవుడు అలక్ష్యం చేయడు. ఆయనకి ఇష్టమైన కానుక విరిగి నలిగిన హృదయము. అవునయ్యా, నా జీవితంలో ఏం సాధించలేకపోతున్నాను, ఏం సంపాదించలేకపోతున్నాను, ఏం చేసినా వర్ధిల్లలేకపోతున్నాను. నా జీవితాన్ని ఒక్కసారి దర్శించు, నా కుటుంబాన్ని ఒక్కసారి చూడు. నా భవిష్యత్తు కొరకు నీవు కలిగి ఉన్న తలంపులు నాకు అర్థం కావటం లేదు. నా స్థితి అయోమయంగా ఉందయ్యా. చచ్చిపోతానని చెప్తున్నారు, ఎయిడ్స్ ఉందని చెప్తున్నారు, క్యాన్సర్ ఉందని చెప్తున్నారు, కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయని చెప్తున్నారు, నీకు పిల్లలు పుట్టరని చెప్తున్నారు, ఈ కుటుంబం కట్టబడదని చెప్తున్నారు. నా భర్త విడిచిపెట్టాడు, నువ్వు వద్దుపో అంటున్నాడు, నా భార్య నా మీద కేసు పెట్టింది, నా పరిస్థితి నాకు అర్థం కావట్లేదయ్యా, ఇరుకులో పడ్డానయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకో, ఇబ్బందుల్లో ఉన్నానని జ్ఞాపకం చేసుకుని ఆయన. మనుషుల సహాయం వ్యర్థమయ్యా, మనుషులు నాకేమేలు చేయలేకపోతున్నారయ్యా. ఎంతోమంది నా బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, కోర్టులు ఉన్నాయి, న్యాయాధిపతులు ఉన్నారు, కానీ నాకు న్యాయం జరగటం లేదయ్యా. నా బాధ చూడయ్యా, నా ప్రార్థన వినయ్యా, నా కన్నీటికి జవాబు దయచేయ్యా. నోరు తెరిచి ప్రభుని అడుగుదాం. ఇది మొదలుకొని నేను నీ ప్రార్థన ఆలకిస్తాను, నేను నీ వ్యాధిని స్వస్థపరుస్తాను, నీ మీద ఉన్న కీడు మరణాన్ని తీసివేస్తాను. ఈ రాత్రి ప్రభు ఇచ్చే మాటలు నమ్ముదాం. ఎంతకాలం కూర్చొని ఏడుస్తుంటావు, మనుషుల ముందు ఏడుస్తున్నావు, లోకం ముందు ఏడుస్తున్నావు, అధికారుల ముందు ఏడుస్తున్నావు, బంధువుల మీద ఏడుస్తున్నావు. కానీ గోడ తట్టు ముఖం తిప్పుకొని, దేవుని తట్టు ముఖం తిప్పుకొని, మనుషులను చూడకుండా దేవుని వైపు తిరిగి మొరపెడితే ఇదిగో జవాబు, ఇదిగో పరిష్కారం, ఇదిగో వాగ్దానం, ఇదిగో ఆశీర్వాదాలు, ఇదిగో నీ ఆయుష్ నీకు ఇస్తానంటున్నాడు. ఏ నరుడు ఈ లోకంలో ఆయుష్ పెంచలేడు. ప్రభు ఆశీర్వదిస్తే అది ఎన్నటన్నిటికీ ఆశీర్వాదం. 2 చేతులు ఎత్తి నాతో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ఈ రాత్రి ఒక్కసారి మమ్మల్ని చూడు నాయన, ప్రతి ఒక్కరిని చూడయ్యా. ఏ గుండెలో ఏ దిగులుందో చూడు, ఏ స్వరము ఏ మొరపెడుతుందో విను నాయన. మా హృదయాలు పరిశీలించే దేవుడవు, మా మూలుగులు వినే దేవుడవు, మా నిట్టూర్పులు వినే దేవుడవు, మా బ్రతుకును బాగా ఎరిగిన దేవుడవయ్యా. మేము దుఃఖంలో ఉండటం నీ చిత్తం కాదు కదా, మా కన్నీరు తుడవడానికి నీవు ఈ లోకంలోనికి వచ్చావు కదా. ఏడువకు ఊరుకో అని ఊరడించడానికి ఈ లోకంలోనికి వచ్చి మా కొరకు యాగమయ్యావు కదా. ఈ రాత్రి కన్నీటిని తుడువయ్యా, గుండె వేదన దింపయ్యా, మా సమస్యలకు పరిష్కారాలు దయచేయి నాయన. ఎవరి బాధలో ఎవరికి ఏ బాధ ఉందో బాగా ఎరిగిన దేవా, వారు నోరు విప్పి నిన్ను అడుగుతుండగా, ప్రార్థనలో ఏమేమి అడిగారో
అవి దొరికినవని నమ్మిన ఎడల దొరికినన్నావు. ఈరోజు నీ దగ్గర ప్రార్థించిన విషయాలు మేము పొందామన్న విశ్వాసంతో వెళ్ళడానికి సహాయం దయచేయి. ప్రతి విధమైన అనారోగ్యమును నజరేయుడైన యేసుక్రీస్తు నామములో స్వస్థపరుచుచున్నాము తండ్రి. ప్రతి విధమైన ఆర్థిక ఇబ్బందుల్లో అప్పుల్లో పడి మానసికంగా నలిగిపోతున్న వారిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయుచున్నాము, ఆశీర్వదించుచున్నాము తండ్రి. యవ్వనస్తుల జీవితాల్లో గురి కలిగి అధికారం వచ్చిందని, చదువు వచ్చిందని, డిగ్రీలు వచ్చాయని, అందముందని, బలముందని విచలవిడిగా తిరుగు వారిగా కాక దేవుని మందిరానికి రావడానికి, వేకువనే ప్రార్థించడానికి, హిజ్కియా వలె నీకు మొర్ర పెట్టుకొని ఆపత్కాలంలో నీకు మొర్ర పెట్టినప్పుడు జవాబులు పొందడానికి సహాయం దయచేయి. కరువు కాటకముల నుంచి మమ్మల్ని తప్పించు. నిరుద్యోగ సమస్యల నుంచి మా యవ్వనస్తులను విడిపించు. నీవు ఆశీర్వదిస్తే అది నిజమైన ఆశీర్వాదం కదా. ఈ రాత్రి మా ప్రార్థన విన్నాడు, మా హృదయ వాంఛలు తీర్చాడని విశ్వాసముతో మా గృహములకు వెళ్ళుటకు, నీవు చేసే ఆశ్చర్య కార్యాలు మా జీవితాల్లో చూచి నిన్ను స్తుతించి నీ సాక్షులుగా బ్రతుకుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయము చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ ఆధ్యాత్మిక జీవితానికి సహాయపడే అనేక పుస్తకములు, 50 పుస్తకాలు రచించడానికి బైబిల్ పఠనంలో నుండి బైబిల్ విషయాలను ముఖ్యంగా విశదీకరించిన విషయాలు మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. 50 పుస్తకాల సెట్ మీకు కావాలంటే కేవలం ఒక 3,000 రూపాయలు మీరు విరాళం చేయగలిగితే, మీ పోస్టల్ అడ్రస్ తెలియచేస్తే వీటిని రిజిస్టర్ పోస్ట్లో మీకు పంపించడానికి సిద్ధంగా ఉన్నాం. వీటి విషయం కూడా మీకు వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. ఉదయం 10 నుండి సాయంత్రం 10లోగా చేయండి. తప్పకుండా మా సోదరులు మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అందిస్తారు. లేదంటే www.jaypaul.org అనే వెబ్సైట్ని దర్శించండి. మరిన్ని వివరాలు మీరు సేకరించవచ్చు. ముంబై పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుత్వమైతే ఈ సెప్టెంబర్ 24వ తారీఖు ముంబైలో గెట్ టుగెదర్ను ఏర్పాటు చేస్తున్నాం. ఓన్లీ 1 సెక్షన్. సాయంత్రం 5 గంటల నుంచి 10 గంటల వరకు జరిగే ఈ ఒకే ఒక మీటింగ్ మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించాలని ప్రభు ఇచ్చిన సందేశాలతో మీ దగ్గరకు వస్తున్నాం. రాగలిగిన వాళ్ళందరూ రండి. ఈ ఒక్క మీటింగ్ అయినప్పటికీ దేవుడు తన అద్భుత కార్యాలు చేస్తాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తారన్న విశ్వాసంతో రండి. మన బంధకాలు చక్కగొట్టబడతాయి. మనకు కావలసిన విడుదల, జయము ఇవ్వడానికి, పరిశుద్ధాత్మని కార్యములు జరగడానికి ఎంతో విశ్వాసంతో ఎదురు చూస్తూ చెన్నై నుంచి మేము ముంబై వస్తున్నాం. ముంబైలో పలు ప్రాంతాల్లో ఉన్న మీరు కూడా రండి. ఈ పరిచయలో, ఈ మీటింగ్లో పాల్గొని దైవాశీస్సులు పొందండి. చిరునామా గమనించండి. మీకు అందరికీ తెలిసిన మార్నింగ్ స్టార్ స్కూల్, సియాన్, ధారావి, ముంబై. ఇంకా ఈ విషయమై మీకు వివరాలు కావాలంటే ఈ కింద ఇవ్వబడినటువంటి నెంబర్లో మీరు కాల్ చేయొచ్చు, లేక వాట్సాప్ పెట్టవచ్చు. ఇంకా ఆధ్యాత్మికంగా మిమ్మల్ని బలపరచడానికి మీ ప్రార్థనా అవసరతలు, భారాలను ప్రభు సన్నిధిలో ఉంచి మీ కొరకు విశ్వాసంతో విజ్ఞాపన చేయడానికి మేము ఆశ కలిగి ఉన్నాం. కాబట్టి రండి. దేవుడు తన అద్భుత ఆశ్చర్య కార్యాలు ఈ మీటింగ్లో జరిగిస్తాడని ఎదురు చూస్తూ రండి. దేవుని సన్నిధిని అనుభవిద్దాం, ఆయన్ని ఆరాధిద్దాం. మీ స్నేహితుల్ని, బంధువులను కూడా ఆహ్వానించాం. గుర్తుపెట్టుకోండి, సెప్టెంబర్ 24వ తారీఖు సాయంత్రం 5 గంటలకి మార్నింగ్ స్టార్ స్కూల్, సియాన్, ధారావి, ముంబైలో 1 మీటింగ్ జరుగుతుంది. మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, వ్యక్తిగతంగా ప్రార్థించాలని ఆశిస్తున్నాను. రండి, దీవించబడండి. శ్రమలన్నీ
నాదుడు యేసే. ఆది నుండి ఉన్నవాడు ఆ దేవుడు, అద్భుతాలు చేసేవాడు నా యేసుడు. ఆది నుండి ఉన్నవాడు ఆ దేవుడు, అద్భుతాలు చేసేవాడు నా యేసుడు.